Good evening to all of you. See, సో లాస్ట్ టైం మనం ఏం చేస్తామో ఒకసారి మొత్తం చెప్పేస్తాను. ఇది వచ్చేస్తే మీకు ఇంకా ఎస్టీఓ ప్రాసెస్ కాన్ఫిగరేషన్స్ దగ్గర దగ్గర 4-5 కాన్ఫిగరేషన్స్ అంతే. 5-6 కాన్ఫిగరేషన్ చేసుకుంటే మనకి ఎస్టీఓ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఓకే, బట్ ఏంటంటే సో ఈ ఎస్డి ప్రాసెస్తో లింకేజ్లు చూసారుగా మీరు ఎన్ని ఉన్నాయో ఈ కాన్ఫిగరేషన్స్. మీరు కాన్ఫిగరేషన్ స్పెషలిస్ట్ అయిపోతారు ఎస్డి చేస్తే. 1-2 కాదు, చాలా ఉన్నాయి. సో ఇక్కడితో నిన్నటి క్లాస్ మనకి సో చాలా వరకు అయిపోయింది. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చిందా, ఎర్రర్ మళ్ళీ ఒకసారి సాల్వ్ చేద్దాం, చూద్దాం మన ఫస్ట్ కాడి నుంచి నీట్గా. మొత్తం డిలీట్ అయిపోయిందండి డేటా, మీకు చెప్పడం మర్చిపోయా. జిఎస్టీ మొత్తం డిలీట్ చేస్తారు డేటా. డిలీట్ అయ్యిందా లేదా, అవ్వలేదు అనుకుంటా. ఓకే, ఫస్ట్ మీరు ఓబీబీజీలోకి వెళ్ళిపోండి. ఓబీబీజీలోకి వెళ్ళి స్క్రీన్ షేర్ అయిందా? వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి సో ఇది చెక్ చేసుకోవాలి, పెద్దగా మారుతూ ఉంటుంది. ఓకే, మన ఏంటిది ఎయిర్ ట్యాక్స్ ఇంతేనా? మన కంపెనీ ఇదేనా కదా, ఇదేనా? అదే సార్, అదే. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా మీకు. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయండి ఫ్రెష్గా. ఇది చేసే ముందు ఏంటంటే మీకు ఇష్యూస్ వస్తున్నాయి, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వదు మ్యాక్సిమం. రీజన్ ఏంటంటే కండిషన్స్లో ప్రాబ్లం ఉంది. విఏ 11లోకి వెళ్ళి ఓకే, విఏ 11లోకి వెళ్ళి ఆర్డర్ టైప్ సారీ వికే 11లోకి వెళ్ళి ఈ కండిషన్స్ పెద్దగా మారుతూ ఉంటాయండి, చెక్ చేసుకోవాలి. PR00 కండిషన్ ఇచ్చి ఓకే, సో ఇక్కడ PR00 కండిషన్ ఇచ్చి సో కస్టమర్ మెటీరియల్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సేల్స్ సో ఓన్లీ మెటీరియల్ మాత్రమే సెలెక్ట్ చేసుకో. ఓకే, లేకపోతే సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటిది? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కేవై. సో మన కస్టమర్ సేల్స్ కస్టమర్ ఉంది, సేల్స్ కస్టమర్ తీసుకో. మదన మనం చేసింది ఇది తీసుకో. సో ఆ తర్వాత మెటీరియల్. సో మెటీరియల్ మీకు మన మెటీరియల్స్ ఉన్నాయి కదా, మేము 60లోకి వెళ్ళి మెటీరియల్ తీసుకోమంది. సేల్స్ మెటీరియల్ అదే తీసుకోవాలి, వేరే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సేల్ మెటీరియల్ ఏంది 11480. ఈ కండిషన్స్ సరిగా ఇవ్వకపోతే పెద్దగా మారుతూ ఉంటుంది కదా, ఇది ఓబీబీజీలో మార్చేస్తూ ఉంటున్నారు, అందుకే మనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇది మీరు ఏం చేయాలంటే మీరు ఇది ప్రాపర్గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్దగా. ఓకే, సో ఇలా పెట్టుకొని సేవ్ చేసుకోండి. సో దీంతోనే మనం ఇప్పుడు దీంతోనే మనం సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. కస్టమర్ మెటీరియల్ ఓకే, సో ఇది ఓకే చేయండి. ఈ కండిషన్స్ పెద్దగా క్రియేట్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే మారుతూ ఉంటుంది. తర్వాత MWST ట్యాక్స్ కండిషన్ డొమెస్టిక్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మీరు MWST లైబుల్ వ్యాలిడ్ టు K9 అయినా మనది చెక్ చేసుకోండి ఒకసారి. సో OB40లోకి వెళ్ళి MWS ఏమిచ్చో చెక్ చేసుకో. RST MWS ఎక్కడుంది? MWS ఎక్కడుందండి?
ఈ చెక్ చేసుకోవాలి ఎప్పుడు ఎండబ్ల్యూఎస్ నీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి ఓకే K9 ఓకే దీని స్పెసిఫిక్గా మనం క్రియేట్ చేసింది K9 సో ఈ K9 ఇచ్చేసి సేవ్ చేయి కంట్రీ ఇండియా ఓకే సో ఇప్పుడు నీకు బిల్లింగ్లో ప్రాబ్లం రాదు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసుకో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఈ కోడ్ ఏంటండి VA01 సో ఆర్డర్ టైప్ OR తీసుకో సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ తీసుకో ఎంటర్ కొట్టు ఏంది సో డివిజన్ వచ్చేటప్పటికి KX ఎంటర్ కొట్టు సో ఇక్కడ సోల్డ్ టు పార్టీ నథింగ్ బట్ యువర్ కస్టమర్ ఓకే PO నంబర్ PO డేట్ ఈరోజు డేట్ తీసుకో ఈ డేట్లో చక్కగా తీసుకోకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది పేమెంట్ టర్మ్స్ ఇన్కో టర్మ్స్ సో మెటీరియల్ తీసుకో ఓకే సో ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ తీసుకో సో ఇక్కడ డెలివరీ డేట్ తీసుకో ప్లాంట్ కియా తీసుకో తర్వాత అమౌంట్ తీసుకో కరెన్సీ తీసుకో ఓకే సో ఇక్కడ క్వాంటిటీ ఎంత ఇచ్చో 100 క్వాంటిటీ స్టాక్ కూడా క్రియేట్ చేయి ఓకేనా సో ఇన్కంప్లీట్ లాగ్లోకి వెళ్ళి చెక్ చేసుకో సో ఏమైనా ఇన్కంప్లీట్ ఏమైనా ఉన్నాయా ఓకే ఏమీ లేవు పోస్ట్ చేయి సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది తర్వాత ఏంటిది స్టాక్ క్రియేట్ చేయాలి సో స్టాక్ క్రియేట్ MB1Cలోకి వెళ్ళి స్టాక్ క్రియేట్ చేసుకో ఓకే సో ఇక్కడ మూమెంట్ టైప్ 521 ఇచ్చాయి స్టోరేజ్ లొకేషన్ SL1 ఇచ్చి ఎంటర్ సో మెటీరియల్ తీసుకో క్వాంటిటీ తీసుకో సేవ్ చేయి స్టాక్ క్రియేట్ అయిపోతుంది ఓకేనా సో ఇప్పుడు MMBEలోకి వెళ్ళి చెక్ చేసుకో స్టాక్ వచ్చింది కదా స్టాక్ వచ్చేసింది ఇప్పుడు గూడ్స్ ఇష్యూ చేయి PGA అంటే VL01లోకి వెళ్ళి స్టాక్ని ఇష్యూ చేయి సో షిప్పింగ్ పాయింట్ తీసుకో ఓకే సో సేల్స్ ఆర్డర్ ఎంటర్ పికింగ్లోకి వెళ్ళు సో పికింగ్ క్వాంటిటీ ఇచ్చాయి 100 క్వాంటిటీ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేసి ఓకే నా ఈ రెండు ఇవ్వాలి ఈ రెండు ఇచ్చేసి పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఓకే సో గూడ్స్ కూడా డెలివరీ అయిపోయాయి తర్వాత ఏంటిది చేయాల్సింది ఇప్పుడు బిల్లింగ్ చేయాలంటే VF01 ఎంటర్ కొట్టు ఓకే ఎంటర్ కొట్టి సేవ్ చేయి ఫస్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్ సో బిల్లింగ్ డాక్యుమెంట్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేటెడ్ సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి VF02లోకి వెళ్ళాలి VF02లోకి వెళ్ళి ఈ బటన్ క్లిక్ చేసి ఎర్రర్స్ ఏమవుతుందో చెక్ చేసుకో సో ఇది ఎర్రర్ వచ్చింది చూడు ఇక్కడ సో ఏం ఎర్రర్ వచ్చింది నంబర్ రేంజ్ ఎర్రర్ 14 డస్ నాట్ ఎగ్జిస్ట్ 14 నంబర్ రేంజ్ క్రియేట్ చేయి FBN1లోకి వెళ్ళి FBN1లోకి వెళ్ళి సో KIAకి 14 నంబర్ రేంజ్ క్రియేట్ చేయి ఓకే 14 నంబర్ రేంజ్ అంతకుముందు ఎప్పుడైనా ఉందా లేదు ఓకే సో 900 నుంచి 1000 500 500 600 ఇచ్చి బిల్డింగ్ డాక్యుమెంట్స్ సో ఇది అయిపోయింది సో నెంబర్ రేంజ్ కూడా అయిపోయింది ఇక్కడితో మనకి పటాపట్ గేమ్ అవుట్ సో ఇక్కడికి వచ్చేసేసి బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గరికి వచ్చేసి VF02కి వచ్చేసి సో మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయి సో కస్టమర్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ ఓకే అవుట్పుట్ GST K9 అప్లై అయిపోయింది సో డాక్యుమెంట్ అయిపోయేటప్పటికి RV అర్థమవుతుందా ఎవరు పోస్ట్ చేశారు మిస్టర్ MM AT కోడ్ యూస్ చేశాడు ఇది
సో ఇదే మీరు ఎక్కడ చూడొచ్చు మళ్ళా అంటే FBL5Nలోకి వెళ్ళి చూసుకోవచ్చు. FBL5N FBL5Nలోకి వెళ్ళి మీ కస్టమర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. సో మీరు ఆర్వి డాక్యుమెంట్ పోస్ట్ చేసింది కనపడుతుంది. దీని మీద క్లిక్ చేసి ఓకే, దీని మీద కాలమ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇది బిల్లింగ్ అంట. అర్థమవుతుందా అందరికి? ఇక్కడితో మీకు బిల్లింగ్ వరకు కాన్సెప్ట్ అర్థమైంది. బిల్లింగ్ వరకు మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది. బిల్లింగ్ వరకు చేసేసాం మనం. ఇక్కడ నుంచి STO ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మనకి STO ప్రాసెస్ లో ఇంట్రా STO, ఇంటర్ STO అని రెండు ఉన్నాయి. ఇంట్రా STO, ఇంటర్ STO. ఇంట్రా అంటే ఒక కంపెనీ కోడ్ రెండు ప్లాంట్ మధ్య మనకి ట్రాన్సాక్షన్. లైక్ ఒక కంపెనీ కోడ్ ఉంది. ఈ కంపెనీ కోడ్ లో రెండు ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. ప్లాంట్ బి. ప్లాంట్ ఏ నుంచి ప్లాంట్ బికి మెటల్ పంపించాలి. ఓకే, దీన్ని ఏమంటాం? ఇంట్రా STO అంటే విత్ ఇన్ ది కంపెనీ కోడ్ లోనే రెండు ప్లాంట్ మధ్య. ఈ ప్లాంట్ ఏ అనేది సప్లయర్, ప్లాంట్ బి అనేది రిసీవర్. PO రైస్ చేసేది ఎవరు? ప్లాంట్ బి. గూడ్స్ ఇష్యూ చేసేది ఎవరు? సప్లయర్ ఎవరు? ప్లాంట్ బి. ఓకేనా? దీనికి సంబంధించి సేల్స్ ఆర్గనైజేషన్ కాన్ఫిగరేషన్ అన్ని చేసేసాం. బట్ ప్లాంట్ బికి మనం అసలు ముందు SAPలో ప్లాంట్ బి క్రియేట్ చేస్తామో లేదు చూసుకోవాలి. రెండు ప్లాంట్లు ఉండాలి STO చేయాలి. రెండు ప్లాంట్స్ ఉండాలి. ఓకే, రెండు ప్లాంట్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మన దగ్గర రెండు ప్లాంట్స్ నిజంగానే క్రియేట్ చేసామా? మనం ఎన్ని ప్లాంట్లు క్రియేట్ చేసాం మనం? ప్లాంట్ రెండు ప్లాంట్లు చేసాం సార్. ప్లాంట్లు క్రియేట్ చేసాం కదా. రెండు ప్లాంట్ క్రియేట్ చేసామా? చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మెటీరియల్ ని క్రియేట్ చేసాం కదా. ఆ మెటీరియల్ ని రెండో మెటీరియల్ కి ఎక్స్టెన్షన్ చేయాలి. అంటే రెండో ప్లాంట్ కి ఎక్స్టెన్షన్ చేయాలి. ఫస్ట్ ఒక మెటీరియల్ క్రియేట్ చేసాను. ఏ మెటీరియల్ క్రియేట్ చేసావు? MM60లోకి వెళ్ళి మెటీరియల్ ని నువ్వు క్రియేట్ చేసింది ఇది. ఓకే, 11,480 ఈ మెటీరియల్ క్రియేట్ చేసావు కదా. ఈ మెటీరియల్ ద్వారా నువ్వు కాన్ఫిగరేషన్ అన్ని చేసింది ఇప్పుడు. ఓకే, మొత్తం ఇదే మెటీరియల్ ఇప్పుడు ప్లాంట్ ఏ నుంచి ప్లాంట్ బికి పంపించాలి. మెటీరియల్ ఏంటి ఇక్కడ? 11,480 మెటీరియల్. ఈ మెటీరియల్ ని రైస్ చేసింది ఎవరు? PO ప్లాంట్ బి. ఈ ప్లాంట్ కి ఈ మెటీరియల్ పంపించాలి. సేమ్ మెటీరియల్ కాబట్టి ఒకే మెటీరియల్ రెండు ప్లాంట్ కి ఎక్స్టెన్షన్ చేయొచ్చా? ఒకే మెటీరియల్ ని రెండు ప్లాంట్ కి ఎక్స్టెన్షన్ చేయొచ్చా? చెప్పాలి. చేయొచ్చో లేదా? ఓకే, చేద్దాం మరి. ప్లాంట్ బి కూడా చేద్దాం. సేమ్ మెటీరియల్ రెండో ప్లాంట్ కి ఎక్స్టెన్షన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. చేయాలి అంటే ఏం చేయాలి మనం? MM01లోకి వెళ్ళాలి. MM01లోకి వెళ్ళి మెటీరియల్ తీసుకోవాలి. ఓకే, 11 ఇది తీసుకొని ఇండస్ట్రీ తీసుకొని ఫినిష్ ప్రోడక్ట్ ఎంటర్. బేసిక్ డేటా, సేల్స్, పర్చేసింగ్, MRP, ఓకే, జనరల్ ప్లాన్, అకౌంటింగ్. ఇవి సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో నువ్వు ఆల్రెడీ సేల్స్ డేటా ఉంది, గుర్తుపెట్టుకో. ఫస్ట్ మెటీరియల్లో సేల్స్ డేటా ఇచ్చేసావు కాబట్టి అదే మెటీరియల్ తీసుకో. అదే మెటీరియల్ని రెండో మెటీరియల్కి ట్రాన్స్ఫర్ చేయి. దట్స్ ఇట్. నీ ప్లాంట్ ఏంటిది? ఇంకోటి KI, ఇప్పుడు ఏంటిదండి? KIB సార్. రెండు KIB. స్టోరేజ్ లొకేషన్ SL2 SL3. సేల్స్ ఆర్గనైజేషన్ ఏమీ లేదు. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ప్లాంట్గా క్రియేట్ చేసింది, ఇంకేం చేయాల కాబట్టి జస్ట్ ఇగ్నోర్. ఏది లేదంట. ఏంటంటున్నాడు ఇక్కడ? లేదంటున్నాడు. ఏంటి? KIBనా కాదా? KIB ఉందా లేదా? అసలు KIB సార్ ముందు. మరి లేదంటుంది ఇక్కడ. కాంపిటీషన్ మాస్టర్ రికార్డ్
basic data, sales, MRP, purchasing. Just like normal create చేస్తే చాలు. స్టోరేజ్ లొకేషన్ ఎంత మంది దానికి క్రియేట్ చేసామా లేదా లేదండి స్టోరేజ్ లొకేషన్ ఎక్స్టెన్షన్ చేసామా KIA SL3 నా ఒక పని చేద్దాం మనం ఇక్కడ ఏం చేయాలో చూద్దాం ఒకసారి SPRO రిఫరెన్స్ అయ్యింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ స్టోరేజ్ లొకేషన్ దేంట్లో ఉంటుంది జనరల్ మేనేజ్మెంట్ స్టోరేజ్ లొకేషన్ SL3 కదా మరేమి ఇక్కడ రావట్లేదు SL3 ఏదో చెప్తుంది ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం కదా మనం మరి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది సో చెక్ కంపెనీ కోడ్కి అసైన్మెంట్స్ లేవంట అందుకే ఎర్రర్ వస్తుంది చెక్ అసైన్మెంట్ ఆఫ్ ప్లాన్ టు కంపెనీ కోడ్ చెక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది వాల్యుయేషన్ చెక్ అసైన్మెంట్ కరెక్ట్ ఆర్ నాట్ సో ఒకసారి చెక్ చేద్దాం సో KIBకి అసైన్మెంట్ లేదు సో ఇదొక రీజన్ ఓకే ప్రొసీడ్ కాన్ఫిగరేషన్ వాల్యుయేషన్ లెవెల్ ఓన్లీ ప్లాంట్ అయిపోయింది సో చెక్ కరెక్ట్ అసైన్మెంట్ టేబుల్ సో ఇవన్నీ ఏంటి కంపెనీ కూడా ప్లాంట్ ఇది అయిపోయింది ఇంకేమీ లేవు కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు అవుద్ది సో ఈ బ్యాక్ వచ్చేసి మళ్ళీ చెక్ సార్ అవుద్ది Oh my God. సాల్వ్ చేసాం కదా అది కంపెనీ కోడ్ ప్లాంట్ రెండు కూడా అయిపోయినాయి సాల్వ్ అయినాయి కదా ఆల్రెడీ వస్తాం పని చేద్దాం బ్యాక్ వచ్చేయాలి ఇది బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేసారు ఎందుకంటే సిస్టమ్ రీప్లేస్మెంట్ అవ్వట్లేదు ఓకే సిస్టమ్ రీప్లేస్మెంట్ అవ్వాలి మెటీరియల్ నెంబర్ తీసుకోలేదా సో ఇది వర్కౌట్ అయిపోతే పని అయిపోతుంది ఓకే సాల్వ్ సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళాం పర్చేసింగ్ ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళాం సో MRP టైప్ నో ప్లాన్ ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళాం వాల్యుయేషన్ క్లాస్ 7920 సో వాల్యుయేషన్ స్టాండర్డ్ ప్రైస్ 100 ఎంటర్ ఓకే సో లోడింగ్ గ్రూప్ field group loading group manual availability check
నో చార్జ్ సేమ్. సో ఫ్రీ డెలివరీ ప్లాన్ 10 days సేమ్. ఇక్కడతో మీకు ఒకే మెటీరియల్ 2 ప్లాంట్లకు వచ్చేసింది, సేమ్ మెటీరియల్. సో MM60లోకి వెళ్ళి ఒకే మెటీరియల్ KIB KIA అలాగే KIBలో కూడా సేమ్ మెటీరియల్ ఉంది. సో ఇది వచ్చేసిందా? రైట్. ఇప్పుడు ఈ మెటీరియల్ స్టాక్ ఉండాలిగా ఫస్ట్ నీకు. ఈ మెటీరియల్ స్టాక్ క్రియేట్ చేసుకో, ఎందుకంటే రేపు పొద్దున్న మనం ప్లాంట్ ఏ నుంచి ప్లాంట్ బికి పంపించాలి, ఇందులో నుంచి ఇందులోకి స్టాక్ పంపించాలి. అంటే ఏంటి, ఇందులో స్టాక్ ఉండాలి కదా, ప్లాంట్ ఏలో స్టాక్ ఉండాలి కదా, కాబట్టి ప్లాంట్ ఏలో స్టాక్ క్రియేట్ చేసుకో. MB1Cలోకి వెళ్ళి మాన్యువల్గా స్టాక్ క్రియేట్ చేసుకో. KIA తీసుకో. ఓకే, సేవ్ చేసుకో. స్టాక్ వచ్చేసింది. సో MMBEలోకి వెళ్ళి చెక్ చేసుకో, స్టాక్ వచ్చిందా? వచ్చింది. స్టాక్ బి KIBలో ఉండదు, ఈ ప్లాంట్లో స్టాక్ బి అనేది ఉండదు. ఓకే, సో ఇందులో నుంచి నువ్వు స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, KIBలో నుంచి KIBలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడతో నీకు సో ఒక మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోయింది. ఒక మెటీరియల్ క్రియేట్ చేసి దానికి వేరే ప్లాంట్కి ఎలా అసైన్ చేయాలనో తెలిసిపోయింది, అవునా? సో నెక్స్ట్ ఎప్పుడు చేయాల్సింది ఏంటి, కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చాను చూడండి. సో ఇవన్నీ అయిపోయినాయా? ఇవన్నీ సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ అయిపోయినాయి. డివిజన్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, ఇవన్నీ కూడా అయిపోయినాయి. చెక్ చేసుకోవడం కావాలి సార్. షిప్పింగ్ పాయింట్ ఇవన్నీ అయిపోయినాయా లేదా? మెటీరియల్ క్రియేట్ చేసుకోవడం ఇవి కూడా అయిపోయింది. ఇది అయిపోయింది. సో ఇది చూడు ఇక్కడ, ఇది మనకి అసైన్ సప్లయింగ్ ప్లాంట్ వెండార్ మాస్టర్ అనమాట. వెండార్ మాస్టర్లో ఇప్పుడు మనం వెండార్ మాస్టర్లో సప్లయింగ్ ప్లాంట్ అసైన్ చేయాలి. ఓకే, తర్వాత కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసి కస్టమర్ మాస్టర్ డేటాలో మన షిప్పింగ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఇందాక క్రియేట్ చేసిన కస్టమర్ ఏదైతే ఉందో సో అది తీసుకొని ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది, స్టాక్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇది కూడా అయిపోయింది మనకి. కస్టమర్ ఇది కూడా అయిపోయింది. ఈ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా పర్చేజ్ ఆర్డర్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, ఈ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి. సో సప్లయర్ ప్లాంట్లో ఇది సప్లయర్ ప్లాంట్, ఇది సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇవ్వాలి. దీనికి ఏమీ లేవు. ఓకే, దీనికి ఏమీ లేవు కాబట్టి జస్ట్ కస్టమర్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఈ కాన్ఫిగరేషన్ చేస్తే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ చేసేస్తాం మిగతా అన్ని కూడా. ఈ కాన్ఫిగరేషన్స్ ఇంకో డాక్యుమెంట్ ఇచ్చాను, కావాలంటే అది కూడా చూసుకోండి. ఇది కూడా చూస్తే ఇంకా ఇందులో కాన్ఫిగరేషన్స్ మొత్తం ఉంటాయి నీట్గా. సో ఇప్పుడు వెళ్ళి కాన్ఫిగరేషన్ సెటప్ చేసుకోండి. ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేశారు కదా, మెటీరియల్ కస్టమర్ రెండు ఉన్నాయి మీ దగ్గర. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఇంకా కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ OLME లేదా పర్చేజ్ ఆర్డర్, సెటప్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, డిఫైన్డ్ షిప్పింగ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిపోండి. SPRO. సో దీంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వెండార్ మాస్టర్లోకి వెళ్ళి మీ ప్లాంట్ సప్లయర్ ప్లాంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీ వెండార్ మాస్టర్ ఉండాలి కదా, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసే LFB61కి వెళ్ళి మీ వెండార్ ఏంటి, LFB1. ఓకే, సో నీ కంపెనీ కోడ్ KIA, వెండార్ తీసుకోండి. రీసెంట్ వెండార్ ఏంటి, రీసెంట్ వెండార్ ఇది తీసుకోండి. సో ఈ వెండార్ మాస్టర్లో ప్లాంట్ ఇవ్వాలి. ఫస్ట్ XK02లోకి వెళ్ళి సో పర్చేసింగ్ డేటాలో ప్లాంట్స్ ఉంటుంది. ఓకే, పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళిపోయి ఓకే ఎంటర్ పర్చేజ్ ఆర్గనైజేషన్. సో మనకి ఎక్స్ట్రాస్లో మనకి యాడ్ పర్చేసింగ్ డేటాలో సో ప్లాంట్ ఇవ్వాలి, డెలివరింగ్ ప్లాంట్. అంటే సో మనకి ఒక ప్లాంట్ సప్లయర్ కింద యాక్ట్ చేస్తున్నా కదా, సో ఇది సప్లయర్ ప్లాంట్ అంటే వెండార్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. సప్లయర్ ప్లాంట్ యాక్ట్ చేస్తే వెండార్. ఓకేనా, సేవ్ చేసే అయిపోయింది. సో ఇదే వెండార్తో నువ్వు పర్చేస్ PO ఆర్డర్ PO కూడా క్రియేట్ చేసుకోవాలి. సో PO క్రియేట్ చేయాల్సిన వెండారు, సో ఇది ఈ వెండార్.
సో మెటీరియల్ ఇది. ఓకే, కస్టమర్ ఇది, కస్టమర్ కూడా తీసుకుందాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కస్టమర్ కూడా ఒకటి, కస్టమర్ ఏది మంది, కస్టమర్ కావాలంటే SC16 అన్నాం. ఓకే, KNB1 ఏదైనా నువ్వు టేబుల్లోకి వెళ్ళిపోవడమేనండి, తెలియకపోతే టేబుల్లోకి వెళ్ళిపోవడం గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఏది, రీసెంట్ కస్టమర్, సో ఇది మదన, సో ఇది రీసెంట్ కస్టమర్. దీంతోనే మనం అన్ని చేసినాయి. సో మెటీరియల్ ఏది, ఇది. సో ఈ డేటా ఉంటే చాలు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో STOలోకి వెళ్ళి సో మీరు క్రియేట్ చేసుకోండి. పర్చేజ్ ఆర్డర్, సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, డిఫరెంట్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాన్. SPRO రిఫరెన్స్ అయ్యింది. ఓకే, ఇందాక నువ్వు ఏదైతే ఇందాక నువ్వు సేల్స్ చేసావు కదా, లైక్ సేల్స్ ఆర్డర్ అవన్నీ క్రియేట్ చేసావు కదా, అదే కస్టమర్ తీసుకోవాలి, అంతేగాని వేరే తీసుకోకూడదు. ఇదేనా కస్టమర్ ఇందాక చేసింది మనం, సో 10/10/46 అదే కదా, అదే కస్టమర్ తీసుకోండి, వేరే కస్టమర్ తీసుకోవద్దు, ఎందుకంటే ఆ కస్టమర్ మాస్టర్ డేటాలో అన్ని అప్డేట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, SPRO రిఫరెన్స్ IMG మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేసింగ్ లో ఎక్కడికి వెళ్ళాలండి, పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో ఇందులో సో మీకు STO సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్. ఓకే, డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాన్స్, ఫస్ట్ ఇది. ఓకే, మీ మెయిన్ ప్లాన్ KIA షిప్పింగ్ డేటా ఫర్ ప్లాన్, దీంట్లోకి వెళ్ళి KIA అని చెప్పి తీసుకోండి. సో ఈ సప్లయర్ ప్లాన్, సో ఇక్కడ మీ సేల్స్ ఆర్గనైజేషన్ KIA, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ KY, డివిజన్ KX, ఇది ఇచ్చేయండి, కస్టమర్ నెంబర్ వదిలేయండి. ఓకే, సేవ్ ఇట్. సో ఫస్ట్ ఇది సెకండ్ ప్లాంట్, రెండో ప్లాంట్ ఏంటి, ఇది KIB. ఓకేనా, డబుల్ ఇచ్చేయి. ఇక్కడ నీ కస్టమర్ నెంబర్. ఓకే, దీనికి సెకండ్ ప్లాంట్కి మనం ఏం చేయాల, సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అన్ని ఏం క్రియేట్ చేయాలి, ఫస్ట్ ప్లాంట్ క్రియేట్ చేస్తాం, సెకండ్ పాయింట్తో అవసరం లేదు. సో రెండు అయిపోయింది, సో రెండు ప్లాంట్కి కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి మనకి, సో చెక్కింగ్ రూల్స్, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ మీ సిస్టంలో ఉంటుంది. సో సెలెక్ట్ అసైన్ అండ్ డెలివరీ చెక్కింగ్ రూల్స్ ఈ రెండు చేయాల్సిన అవసరం లేదు. దీని మీద క్లిక్ చేసి సో డెలివరీ టైప్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో తీసుకోండి. సో యూబీ డాక్యుమెంట్ టైప్, ఇంట్రా STOకి డాక్యుమెంట్ టైప్ ఏంటి, యూబీ. ఓకే, సో ఇంట్రా STO డాక్యుమెంట్ టైప్ యూబీ. ఇదేంటిది, సప్లయింగ్ ప్లాంట్ ఏంటి, KIA. సో డెలివరీ టైప్ ఏంటి, ఇంట్రా STO డెలివరీ టైప్ NL. లాస్ట్ టైం చెప్పాను ఇవన్నీ కూడా. సో చెక్కింగ్ రూల్స్ వచ్చేటప్పటికి 01 చెక్కింగ్ రూల్, 01 అంటే సేల్స్ ఆర్డర్, SD ఆర్డర్ 01 అని చెప్పి తీసుకోండి, 01. ఓకే, సో ఈ డీటెయిల్స్, సో ఇది రెండు ప్లాంట్స్కి ఈ రూల్స్ని క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి UB, KIB, ఓకే, NL చెక్కింగ్ రూల్ 01, షిఫ్టింగ్ షెడ్యూలింగ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో సేవ్ చేయండి. ఓకే, సో ఇది కూడా అయిపోయింది కాన్ఫిగరేషన్. తర్వాత అసైన్ డాక్యుమెంట్ టైప్ 1 స్టెప్ ప్రొసీజర్ అండ్ 2 స్టెప్ ప్రొసీజర్. 1 స్టెప్ 2 స్టెప్ ప్రొసీజర్ అనేది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సో మనకి సప్లయింగ్ ప్లాంట్, రిసీవింగ్ ప్లాంట్, సప్లయింగ్ ప్లాంట్ KIA. ఓకే, సో ప్లాంట్ కూడా
KIA. Okay. Then the supplying plant, receiving plant. 1 minute. Receiving plant. Okay. So ఇక్కడ UB document. 1 step procedure. అంటే తక్కువ రిలేటివ్లీ డిస్టెన్స్ తక్కువ ఉంటే 1 step procedure. ఓకే. సో మనం వదిలేస్తే 2 step procedure కింద లెక్క అనమాట. ఓకే. సో ఇలా లీవ్ చేస్తే ఏంటి 2 step కింద. 1 step procedure అంటే రిలేటివ్లీ పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు అన్నట్టు. మనం సెలెక్ట్ చేస్తే ట్రాన్సిషన్ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే. ఇక్కడితో మనకి కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇవన్నీ చేసేసాం ఆల్రెడీ. ఇక నువ్వు STO పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంతే ME21లోకి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమీ లేవు. ME21N. సో ME21Nలోకి వెళ్ళి ఇక్కడ STO స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ది సెపరేట్ ఉంటుంది, అది తీసుకోవాలి. ఓకే. సప్లయింగ్ ప్లాంట్ అంటే KIA. ఎంటర్ కొట్టండి. పర్చేజ్ ఆర్గనైజేషన్ KP1. పర్చేజింగ్ గ్రూప్ ఎనీథింగ్ తీసుకోండి. కంపెనీ కోడ్ KIA. ఓకేనా? ఎంటర్. తర్వాత మెటీరియల్ తీసుకోవాలి. సో మెటీరియల్ ఏది? సేమ్ మెటీరియల్. ఓకే, చూసుకోండి. సో తర్వాత PO క్వాంటిటీ, తర్వాత ఆర్డర్ యూనిట్స్, డెలివరీ డేట్. సో ఈరోజు డెలివరీ డేట్. ఓకే. ప్లాంట్ ఇక్కడ సప్లయింగ్ ప్లాంట్ అయితే రిసీవింగ్ ప్లాంట్ తీసుకోవాలి. ఇది సప్లయింగ్ ప్లాంట్, ఇది రిసీవింగ్ ప్లాంట్. స్టోరేజ్ లొకేషన్ SL3. ఓకే. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే పర్చేజ్ ఆర్గనైజేషన్ KP1 నాట్ బిలాంగ్స్ టు KIB అని ఉంది. సో దీన్ని అసైన్ చేయండి. KP2 సార్. KIBకి KP2. ఇక్కడ ఏం ఆర్డర్ వచ్చిందో చూడండి చాలు. ఇక్కడ ఏం ఆర్డర్ వచ్చింది మనకి? KP1కి KIB లేదంట. అసైన్ చేయండి. ఓకే. SPRO రిఫరెన్స్ అయ్యింది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటెంట్. ప్లాంట్నా అసైన్ చేయాల్సి ఉంది. ప్లాంట్కి అసైన్ చేయమన్నాడా? ప్లాంట్ దేన్ని అసైన్ చేయమన్నాడు? పర్చేజ్ ఆర్గనైజేషన్గా. అవును సార్. ఆర్గనైజేషన్ టు ప్లాంట్. సో అంటే రెండింటికి సేమ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉన్నట్టు. సో ఈ ప్లాంట్కి ఆ ప్లాంట్కి సేమ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉన్నట్టు, అందుకే సేమ్ అడుగుతుంది. సో ఇంట్రా STO. సో ఇది మీరు మళ్ళా పోస్ట్ చేయాలి. ME21. ఇక్కడ మనం ఏది పడితే తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది దీంట్లో. చెప్తాను అది ఏంటో. వేరేది నేను తీసుకున్నది మాత్రమే తీసుకోండి. ఓకే. సో ఏదో ప్లాంట్ మీకు సంబంధించి ఆలోచన చూడ. మెటీరియల్ నాట్ సబ్జెక్ట్ టు ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే. సో మెటీరియల్ ఏదైతే ఉందో దీనికి ప్లాంట్ అసైన్ చేయకపోతే ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. చూడు, ఇవన్నీ నోట్ చేసుకోండి. MM60లో ఈ మెటీరియల్ టైప్ ఏంటి? CFT9. అంటే OMS2లోకి వెళ్ళి CFT9 దానికి ప్లాంట్ని క్వాంటిటీ వాల్యూ అప్డేట్ చేయండి.
ఓకే, సిఎఫ్టి 9. సో దీనికి మీ ప్లాంట్ని క్వాంటిటీ వాల్యూ అప్డేట్ చేయండి. రైట్ చేయండి. సో పొజిషన్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టి కేఐబి సేవ్ చేయండి. ఓకేనా, బయటకు వచ్చేసాను. సో బయటకు వచ్చేసి పిఓలోకి వెళ్ళిపోండి. సో ఈ ఇష్యూ అనేది మళ్ళీ సాల్వ్ అవ్వాలంటే బయటకు వచ్చేసాను. స్టాక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే, సో ఎర్రర్స్ ఏమీ లేవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ షిప్పింగ్ డీటెయిల్స్ రావాలి మీరు చేసేటప్పుడు. ఈ షిప్పింగ్ డీటెయిల్స్ రాకపోతే మీకు వేస్ట్, మీరు చేసినంత వేస్ట్. ఈ షిప్పింగ్ డీటెయిల్స్, డెలివరీ టైపు ఇవన్నీ షిప్పింగ్ ట్యాబ్లో రావాలి. అందుకే నేను చెప్పాను మీరు ఇది మాత్రం తీసుకోండి అని చెప్పాను. సో ఏమైతే నేను తీసుకున్నానో ఇది మాత్రమే డాక్యుమెంట్ టైప్ తీసుకొని సేవ్ చేయండి. సో సేవ్ చేయండి. సో మీకు పిఓ అనేది రైజ్ అయిపోయింది, పిఓ అనేది క్రియేట్ అయిపోయింది. స్టాక్ ట్రాన్స్ఫర్ పిఓ క్రియేట్ అయిపోయింది, ఎస్టీఓ పిఓ క్రియేట్ అయిపోయింది. ఓకే అమ్మాయ్యా. తర్వాత మనం దేంట్లోకి వెళ్ళాలంటే VL0Dలోకి వెళ్ళాలంటే, సో VL0D అంటే ఎంటర్లో ఎంటర్ VL0D కరెక్టేనా? VL0Dనా? VL10D. సో ఇందులోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి, మీ ప్లాంట్ డీటెయిల్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్ తీసుకోండి. ఓకేనా, 320. ఏమి రాలేదు? ఓకే, ఇప్పుడు వచ్చింది, సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఎర్ర ఏదో ఉంది మనకి. సో హై డెలివరీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. సి లాగ్ అంటే ఇది చూస్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ డెలివరీ డాక్యుమెంట్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇది ఏమన్నా స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్లో పెట్టండి. ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్లో పెట్టండి ఎవరు త్వరగా. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసారా? ఓకే, సో మీకు ఇది క్లియర్ అయిపోయింది. సో ఇదేంటిది? లాగ్ ఫర్ డెలివరీ. సో ఇది క్రియేట్ అయినట్టుగా. సో ఇది లాగ్ ఫర్ డెలివరీ, ఇది సీక్వెన్షియల్ డిస్ప్లే. ఓకే, ఇదేంటిది? షో హైడ్ డెలివరీ. ఓకే, సో ఇది కూడా అయిపోయింది మనకి. వాట్ ఈస్ నెక్స్ట్ ఇంకా?
సో గూడ్స్ ఇష్యూ అయిపోయినట్టు లెక్కింటుంది. ఒకటి అవుట్ బౌండ్ డెలివరీ పర్చేజ్ ఆర్డర్స్ ఇట్స్ అలౌస్ యూ టు స్పెసిఫై షిప్పింగ్ కండిషన్, ఇది కూడా అయిపోయింది. అవుట్ బౌండ్ డెలివరీస్ క్రియేటెడ్ దిస్, చెక్ ద ఓడి ఇన్ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ. సో వెళ్ళి చెక్ చేసుకోండి ME23 అందులోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో. సో మనకి అయినట్టుగా ప్రూఫ్ మెటీరియల్ డాక్యుమెంట్. సో ఇది మనకి మెటీరియల్ డాక్యుమెంట్ ప్రూఫ్ అనమాట, డాక్యుమెంట్ ఫ్లోలో. సో మనకి ఇది ప్రూఫ్ అన్నమాట, ఇది ప్రూఫ్ లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఇది అయినట్టుగా. ఓకే, ఇంకొకటి గూడ్స్ మూమెంట్ అవ్వాలి. గూడ్స్ అనేది నాట్ ఎట్ మూమెంట్, నాట్ ప్రాసెస్ మనం. ఓకే, సో టిక్కింగ్ వరకు అయ్యింది. సో నెక్స్ట్ ఏంటో టీ కోడ్ ఎగ్జిక్యూషన్ VL02 చేస్తే మీకు గూడ్స్ ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ ఏంటది అవుట్ బౌండ్ డెలివరీ అయిపోయింది, చెక్ చేసుకోండి. ఇప్పుడు VL02 చేస్తే మీకు సో గూడ్స్ ఇష్యూ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు VL02 సో ఎంటర్ కొట్టి పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి. డెలివరీ హ్యాస్ నాట్ బీన్ పుట్ అవే అంటే ఏంటి, పిక్కింగ్ ప్యాక్డ్ ఇవ్వలేదు. ఓకే, సో అందుకే నీకు ఆయపచ్చు. సో ఇక్కడ చూడు BSX KIA 7920, BSXకి KIA 7920 ప్రాబ్లం ఉంది. సో వెళ్ళు OVICకి వెళ్ళి BSX $7920 ఇది ఎందుకు వచ్చింది సేమ్ అదర్. ఒక్క నిమిషం, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకే, సో ఇది ఆల్రెడీ ఉంది, KIAకి ఆల్రెడీ ఉంది, బట్ మళ్ళీ ఎందుకు వచ్చింది ఇక్కడ OVICలో అంటే ఇది ఆల్రెడీ 7920 ఉంది కదా. ఓకే ఓకే, ఒక పని చేద్దాం, దీనికి కూడా KIB చేద్దాం మనం ఒకసారి. KIB కూడా లింక్ చేద్దాం సార్. BSX KIB లింక్ చేయాలనుకుంటున్నాం. ఒక్క నిమిషం, అందుకే అది అడుగుతుంది. రూల్స్ మాడిఫై లేదు కదా సార్. లేకపోయినా బట్ లింక్ ఉంది, ఆ లింక్ ఉంటుంది అక్కడ. ఆల్రెడీ BSX ఉంది కదా, అయినా సరే నీకు అది అడుగుతుందిగా. సో ఇది ప్రాబ్లం వచ్చినప్పటికి KIBతో లింకేజ్ ఇస్తాం మనం. OMWDలో మనకి వాల్యుయేషన్ ఏరియా KIAకి ఇవన్నీ తీసుకున్నాం కదా, అట్లాగే KIB కూడా తీసుకోవాలి. OMWDలో సో KIB వాల్యుయేషన్ ఏరియా ఉంది కదా, దీనికి కూడా X అని చెప్పి తీసుకోవాలి వాల్యుయేషన్ గ్రూప్. ఓకే, సో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఏమవుద్దాం. ఇది అకౌంట్ డిటర్మినేషన్ ఇష్యూస్ మీకు కావు, బట్ ఓవరాల్గా నేర్చుకుంటున్నాం. ఓకే, ఇష్యూ సాల్వ్ అయింది. ఓకేనా, ఇష్యూ సాల్వ్ అయిపోయింది. సో బిల్లింగ్ ఇది పోస్ట్ గూడ్స్ ఇష్యూ వరకు అయిపోయింది VL02 వరకు. సో ఇది వెళ్ళి నువ్వు ME23లో కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ అయిపోయింది. ME23 పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో మీకు పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది. ఓకే, స్టాక్ ఉందో చెక్ చేద్దాం. సో MMBEలోకి వెళ్ళి సో KIBలో స్టాక్ వచ్చిందో, KIBలోకి స్టాక్ వచ్చింది చూసారా. సో KIBలోకి స్టాక్ వచ్చింది. ఓకే,
సో ఇది ప్రస్తుతానికి మనకి 2 స్టెప్ ట్రాన్స్ఫర్ అంటే ఇమీడియట్ గా స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 1 స్టెప్ అయితే ఇమీడియట్ గా స్టాక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 2 స్టెప్ లో ఏంటి స్టాక్ ఇన్ ట్రాన్సిట్ లో ఉంటుంది. అర్థమైందా? 2 స్టెప్ లో ఏంటి స్టాక్ ఇన్ ట్రాన్సిట్ లో ఉంటుంది. సో ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో అది ఎక్స్క్యూజ్ మీ సార్. ఆ, సార్ మరి కేఐఏలో స్టాక్ 0 అయిపోద్ది సార్? అదే చూస్తాను. గూడ్స్ ఇష్యూ చేస్తాం కదా, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, స్టాక్ 0 అర్థమవుతుందా? సో స్టాక్ ఏ నుంచి స్టాక్ బికి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, ప్లాంట్ బికి, స్టోరేజ్ లొకేషన్ బికి ట్రాన్స్ఫర్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇది 1 స్టెప్ ట్రాన్స్ఫర్. అదే 2 స్టెప్స్ ట్రాన్స్ఫర్ అయితే ఇమీడియట్ గా స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. స్టాక్ ఇన్ ట్రాన్సిట్ లోకి వెళ్తుంది. అర్థమైందా? సో ఇక్కడ దాకా చేయండి. ఓకే, రైట్.